ఫ్రెండ్స్, వాట్సాప్ నుంచి మనకి న్యూ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అదే మనకి బర్త్డే విషెస్ అనేసి సేమ్ మనకి స్నాప్చాట్లో ఉంటుంది కదా, మన ఫ్రెండ్ ఎవరిదైనా బర్త్డే వస్తే మనకి పైన నోటిఫికేషన్ వచ్చి విష్ చేయండి అనేసి, సేమ్ అలానే వాట్సాప్లో కూడా మనకి ఈ ఫ్యూచర్ అయితే వస్తుంది. ఆల్రెడీ వచ్చేసింది, బట్ ఈ ఫ్యూచర్ అయితే మాత్రం మన ఇండియాలో వర్క్ అవ్వదు. ఎందుకంటే మనం వాట్సాప్లో లాగిన్ అవ్వాలంటే జస్ట్ మన నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, ఇంకా మిగతా డీటెయిల్స్ ఏం అవసరం లేదు. బట్ ఏదైతే బయట కంట్రీస్ ఉంటాయి కదా, కొన్ని కంట్రీస్లో మనకి ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మనకి బిఫోర్ 16, 18 వాళ్ళు మొబైల్స్ వాడకూడదు అనేసి. సో అక్కడ ఏంటంటే కంపల్సరీ మనం ఏజ్ అనేది మనం అక్కడ మెన్షన్ చేయాలి. అలా వాట్సాప్ దాన్ని యూజ్ చేసుకొని మనకి ఈ అప్డేట్ అనేది తీసుకుని వచ్చింది. బట్ మనకి మన ఇండియాలో అలాంటివి ఏం లేవు కాబట్టి మన ఇండియాలో అయితే వర్క్ అనేది కాదు. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకోటి అప్డేట్ అయితే తీసుకుని వచ్చింది వాట్సాప్. ఏంటంటే వాట్సాప్లో మనం ఇప్పటి నుంచి యూజర్ నేమ్ అనేది సెట్ చేసుకోవచ్చు, సేమ్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి కదా, సో అలాగనమాట. సో దీనివల్ల మెయిన్గా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పటి నుంచి మీరు ఎవరికన్నా చాట్ చేయాలని అనుకున్నా, కాల్ చేయాలని అనుకున్నా, మీ పర్సనల్ మొబైల్ నెంబర్ ఇవ్వకుండానే మీ యూజర్ నేమ్ ఐడి ఇస్తే చాలు. సో ఆ వ్యక్తితో అయితే మీరు ఫోన్ కాల్ అనేది మాట్లాడుకోవచ్చు. ప్రైవసీకి భంగం కలిగకూడదు అనేసి వాట్సాప్ అయితే ఈ ఫ్యూచర్ అనేది తీసుకుని వచ్చా అని అయితే చెప్తుంది. ఇది ఒక మంచి మూవ్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇది గైస్ వాట్సాప్ నుంచి అయితే మాత్రం లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇంకా ఇలాంటి అప్డేట్స్ తీసుకొని వస్తూ ఉంటాను. ఈ షార్ట్ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.